అయితే ఒక ల్యాండ్ అంటే మా చిన్న ఉండేది ల్యాండ్ ఒక 15-16 సంవత్సరాలు దాన్ని కంటిన్యూగా తీసుకున్నాము. పంటను చేస్తూ లాస్ట్ 1-2-3 years వరకు పంట అది వచ్చినాక నాకు వేరే ఒక సైడ్ రోడ్ సైడ్ ఇది నీకు పంటకు కదా ఈ ల్యాండ్ ఏం తీసుకుంటే ఎక్స్చేంజ్ ఒక 3 acres ప్లాట్. నేను వరి ఎట్లా నాటితే వరి ఎట్లే ఉంది 20 అంటే 5 బస్తాలే ఉంటుంది. సో నాకు టైం నాకు ఒక పేడంటే ఇక అది సాధ్యం కాకపోవచ్చు అట్లా. సో అందుకే ముందే దాని భూమి కాపాడుకోవాలి. అది కంప్లీట్గా కొలాప్స్ అయింది. అయితే దాదాపు నేను 3 acres ఒక 100 గంటల పైన పెట్ట మొత్తం రిపీట్ చేస్తే ఆసారి మళ్ళీ వరేది ఎందుకంటే చేస్తే అలా కలుస్తుంది. చేసినప్పుడు ఆసారి ఎకరాకు 10 బస్తాలు మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఎకరాకు మళ్ళీ అట్లే లేదు మళ్ళీ 100-120 ట్రాక్టర్ల పేడ మొత్తం నింపితే అంటే పెద్దవాళ్ళు అప్పుడు ఏంటో పెద్దవాళ్ళు అనే అందరికీ పంట పండదు చచ్చిపోతుంది వెయిట్తో. సో అయినా అట్లే వెయిట్ చేస్తే అది మళ్ళీ 40 బస్తాలకు వచ్చింది ఎకరా. ఆ తర్వాత ఆ పొలం పక్కకే ఒక అతను లెక్క చేపలు పడతాడు ముస్లిం గాంధీ. అతను రోజు అతను ఇంతకుముందు ఆ ఎర్రలు చేపలు పడ్డానికి ఎర్రలు వాటి వరకు ఎక్కడో పోతుంది ఆ ఊరికి 2-3 కిలోమీటర్ల దూరం వేరే పొలం దగ్గర. అక్కడ రోజు నేను ఆ పొలంలో ఎదుగుతుంటే ఏం చేస్తున్నాం జాంగీర్ అంటే ఇక్కడ మన ఎర్రలు వచ్చినాయి మన అయితే చూస్తే ఇంకా పొలంలో అంతా ఎర్రలు అవి వదులుతాయి కదా దాన్ని ఏమంటారు ఎర్రలు మట్టివి ఎర్రలు పైన మట్టి గడ్డలు వస్తాయి పొలమంతా దాన్ని కనిపిస్తుంది. ఎక్కడ ముందుగా కొంచెం అంటే ఒక 5-6 ఇంచుల లోపల తీస్తే అంతే ఎర్రలు ఇక్కడ చూసినా కనిపిస్తుంది. ఇంకా తర్వాత ఏ పంట పెట్టాము అక్కడ కూడా 45-50 క్వింటాలు ఎకరాకు అట్లా. సో ఇక అది ల్యాండ్ సెట్ అయిపోయింది. ఇదంతా అప్పుడప్పుడు వేప ఈ కేకు అట్లాంటివి చేస్తూ ఇక అట్లేదో తగ్గించుకుంటూ వస్తాం. ఇప్పుడు నాగార్జున సార్ కింద మేము చూస్తే కొంత దగ్గర వాళ్ళు 3-4-6 బస్తాల వరకు డిఏపి వాడుతుంది, 6 బస్తాలు యూరియా వాడుతుంది. ఎందుకు వాడుతుంది అంటే లేకపోతే పంట వస్తుంది కదా అంటే నాకు తెలిసిన నాగార్జున సార్ ఆ ఏరియా ఆ విధంగా వాడే దగ్గర ఇంకొక 5-6 సంవత్సరాల కన్నా ఎక్కువ క్రాప్ ఆల్మోస్ట్ అది ఎన్ని స్టేట్కి వచ్చి